న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 5 నూతన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియన్ సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో 4 వివిధ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. అయితే సుప్రీంకోర్టు జడ్జిలుగా జస్టిస్ సుశీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ వెల్లి బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 5 నూతన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో 4 వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. అయితే సుప్రీంకోర్టు జడ్జిలుగా జస్టిస్ సుశీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి బాధ్యతలు స్వీకరించనున్నారు.